టిక్ కొట్టే మతి మార్పుని చూసాము. మొబైల్ ఛార్జింగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయని మతి మార్పుని కూడా చూసాం. ఇలాంటి చిన్న చిన్న మతి మార్పులు కలిసి ఓ మెగా మతి మార్పు అవుతే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ఒక్క నిమిషం ఆరాధన. రాత్రి రెంట్కి దిగాము ఇంట్లో. నాకు భార్య ఉంది. అప్పుడప్పుడు నాకు భార్య ఉందని సంగతి కొద్దిగా గుర్తు చేయండి ప్లీజ్. నమస్కారం అండి. నా పేరు ఒక్క నిమిషం అనురాగం. నాకు మొగుడు ఉన్నాడు. నాకు మొగుడున్న సంగతి అప్పుడప్పుడు కొంచెం గుర్తు చేస్తుండండి. అదేంటి మొగుడిని గుర్తు చేయమండి? మంచి గజనీ దంపతులు. ఆపు, నీ ఓవర్ యాక్షన్ ఆపు. నీకేం గుర్తు చేయాలి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ఆప్యాయత. నాకు మా అమ్మ నాన్న ఉన్నారని గుర్తు చేయండి ప్లీజ్. సచ్చి మీ కడుపులో పుడతాను. అసలు ఏంటి ఫ్యామిలీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక మతిమరుపు ఫ్యామిలీ. నిమిషానికి ఒకసారి మర్చిపోతుంటారు. ఏమే మన పక్కింట్లో కొత్తగా రెంట్కి దిగారు కదా, వాళ్ళ పలకరించి వస్తాను, టిఫిన్ రెడీ చేయి. అలాగే. ఆరాధన గారు, ఆరాధన గారు. ఏంటండి? ఇల్లు ఎలా ఉందండి? బాగుందండి. కష్టపడి కట్టుకున్నాంగా. కష్టపడి కట్టుకున్నావా? అవునండి. ఈ ఇల్లు కట్టడానికి నా నగలు మొత్తం తాకట్టు పెట్టాం. ఆరాధన, నా తల తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకుంటే నీ నగలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టానంటారేంటి మీరు? మరి మా ఇల్లేది? నీకు ఇల్లు ఉంటే నా ఇంట్లో ఎందుకు అతికి దిగుతావా? ఇల్లు మంది కాదంట, మనం రెంట్కి దిగామంట. సొంత ఇల్లులా చూసుకోమన్నా, మిమ్మల్ని సొంత ఇల్లు చేసుకోమనలేదు. నాన్న, ఇంటికి ఓపెన్ కిచెన్ కట్టమంటే ఆ నార్మల్ కిచెన్ కట్టావేంటి? అర్జెంట్ గా గోడ గోల కొట్టే. ఈ ఇల్లు మంది కాదంట, మనం రెంట్కి దిగామంట. మీ ఫ్యామిలీ మొత్తం ఏదో తేడాగా ఉందంటారా మీరు? ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ మతి మరుపు ఉందండి. నిమిషం నుంచి అన్ని మర్చిపోతుంటారు. ఇదెవరండి మన ఫ్యామిలీ గురించి చెప్తుంది? కాలనీకి వాచ్మెన్ అనుకుంటానే. ఆరాధన, నువ్వు రెంటర్వి, నేను ఓనర్ని. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోకు, అర్థమైందా? సరే అండి, సారీ అండి. పదవే. ఏమైంది? మన ఇంట్లో దిగిన వాళ్ళకి కొద్దిగా మతిమరుపు అంటే మన ఇల్లు పట్టుకొని వాళ్ళు సొంత ఇల్లు అంటున్నారు. అలా ఎలా అంటారు వాళ్ళు? క్లారిటీ ఇచ్చాలే, పద. ఏంటో రకరకాలుగా ఉన్నారు జనాలు. రకరకాలుగా ఉన్నారు. ఏమే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తా. ఏమండి, పోయినసారి ఇలాగే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి విజయవాడ వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చారు. ఈసారి తప్పకుండా మార్కెట్ వెళ్ళి చీరలే తీసుకొని వస్తా. చీరలు కాదు, చెప్పులు కాదు, చీపురు మోహన్ దాన కూరగాయలు. నిన్ను చేసుకునే బదులు దాన్ని చేసుకున్నా బాగుండేదే. నేను సరే, నేను విజయవాడ వెళ్ళొస్తా. విజయవాడ కాదు, గుడివాడ కాదే, గుడి మల్కాపూర్ మార్కెట్. ఎక్కడికి వెళ్ళావి ఆ రోజు నువ్వు కనబడి ఉన్నా బాగుండేది కదే. వద్దు, హ్యాపీగా చేసుకునేవాడినే కాదే, అంత హ్యాపీగా ఉండేవాడిని నేను. అంటే ఏంటి బాబు? మా అమ్మ తప్పిపోయిందంటే మీకు ఎక్కడ కనిపించిందా? లేదు బాబు. మా అమ్మ తండ్రి ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే కొడుకున్నాడో లేడో అని పట్టించుకోదు. కప్పులేగా, మర్చిపోలేదుగా. మీరు నాకు మొదటి చూపులను నచ్చేశారు. నాకు కూడా. మీ పేరు? మందాకిని. మరి మీ పేరు? మన్మద. వీళ్ళేంటి కొత్తగా పేర్లు మార్చుకుని పరిచయాలు చేసుకుంటున్నారు? కొంపదీసి భార్యాభర్తల సంగతి మర్చిపోయారా ఏంటి? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుంది. మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో. వీళ్ళు మర్చిపోయి చచ్చారు. అమ్మా, అబ్బో నాన్నగారు. మావయ్య, మీరు ఒప్పుకుంటే మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య. లేకపోతే జీవితాంతం ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోతాను మావయ్య. నేను ఒప్పుకోండి నాన్నగారు, ప్లీజ్. ప్లీజ్ మావయ్య, ఏమైంది? వీళ్ళ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి వచ్చిందిగా. వీళ్ళిద్దరు మర్చిపోయి చచ్చారు. ఒకసారి వీళ్ళకి చెప్పవే. అమ్మా ఒకసారి నువ్వులే. అమ్మా. నీకు ఆల్రెడీ పెళ్లి వచ్చింది. ఇదిగో పెళ్ళయిందా? మన్మదా, సారీ, నాకు పెళ్ళయింది. నీకు
పెళ్లి అయిపోయిందా? కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. అరే దర్దునా, ఆవిడికి నీతోనే పెళ్ళై చచ్చింది. మీరిద్దరూ భార్యాభర్తలు నా ఇంట్లో రెంట్కి దిగి తెచ్చారు. నిమిషానికి ఇలా మర్చిపోయి నన్ను చంపుతున్నారేంట్రా మీరు? అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఈడ మతిమరుపు ఎదవా అమ్మ నాన్న కళ్ళ ముందునే పెట్టుకొని అమ్మని చూడాలి నాన్నను చూడాలి అని ఆరా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అంటే మాకు పెళ్ళైపోయి మా కొడుకు కూడా ఉన్నాడా? థ్యాంక్ యూ అండి. ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఎలాంటి చూసుకొని వాళ్ళు మంచోళ్ళ కాదు, వాళ్ళు బయోడేటా చూస్తామే. వాళ్ళ బ్రెయిన్ లో డేటా ఉందో లేదా ఎవడైనా చూస్తాడా? ఏంటండి ఇది పద్ధతేనా? మళ్ళీ ఏమైందిరా? ఫస్ట్ కి ఇవ్వాలి. ఏమి రెంటు రెంటు వాళ్ళని 10 రోజులు లేట్ అయితే ఎలా? 4 రూపాయలు రెంట్ వస్తుందనే కదా ఇంత అద్దెకిచ్చేది. రెంట్ ఇవ్వు. ఓనర్లే రెంట్ అడిగే రెంటర్లు పెట్టావు చూడు. కాదురా, ఏమే మొగుణ్ణి పట్టుకొని కుక్కలా కొడుతుందంటే వాళ్ళ ఓనర్లు మనం రెంటర్లని నా డౌటే. అర్థమైంది. మీరు మొగుణ్ణి కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంటే మీరు ఓనర్లు, నేను రెంటర్ అని అర్థమైంది. మీకు రెంట్ ఇద్దామని జేబులో టప్పులు పెట్టుకొని వచ్చాయిందాక గడప దాటగానే మర్చిపోయా. ఏమండి ఇదిగోండి మీ రెంట్. నువ్వు వద్దు, నీ రెంట్ వద్దురా. ముందు ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయి. సడన్ గా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చేస్తామండి? 10 సంవత్సరాలు బాండ్ రాసుకున్నాం మనం. నేను 1 సంవత్సరం కదా నీకు బాండ్ రాసి ఇచ్చింది. చిన్న గ్యాప్ ఉందని సున్నాయాడ్ చేసుకున్నాలే. తెలివితేటలురా ఇడికి. ఇంకో సున్నా యాడ్ చేసి లేకపోయారా? 100 సంవత్సరాలు నా ఇంట్లో ఉండేవాడు. నేనంతా మూర్ఖుండి కాదులేండి. ఎక్కడ తగిలేరా నాకు మీరు? లోపలికి పద నువ్వు. ఎక్కడ మీ అమ్మ నాన్న? ఎక్కడ పిలువు. అంకుల్ అంకుల్ అక్కడ అంకుల్ ఉండండి అంకుల్, ఇంట్లోకి మాత్రం వెళ్ళకండి అంకుల్. ఎవరు లోపల బయటికి రండి. ఏమైందండి? కొడతానంటే నీ కొడుకు నా 5 ఏళ్ల కూతుర్ని చాక్లెట్ ఇప్పిస్తాను ట్యాంక్ బండ్ తీసుకెళ్లాడు. నా కూతురు ఎక్కడైనా తప్పిపోతే ఎవడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు అడుగుతున్నా. సారీ నాన్న, నీకు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళొద్దు నాన్న. ఏంటండి? చూడు కొడుకు టింగర్ పని చేశాడు. నా కొడుక? నాకు అసలు 10 సంవత్సరాల పిల్లలు లేక మేము వ్రతాలు చేస్తుంటాయి ఇక్కడ. ఎందుకండి పిల్లల విలువ తెలియని వాళ్ళకి ఆ దేవుడు పిల్లల్ని ఇస్తాడు? పిల్లలు లేక వాళ్ళు బాధపడుతుంటే నువ్వు తప్పించుకోవడానికి నీ తప్పు చేసిన నీ కొడుకుని ఏ తప్పు చేయని వాళ్ళ కంట్రీ కొడదామనుకుంటున్నారా? ఇంకోసారి నీ కొడుకు నా ఇంటి వైపు వస్తాయి నీ కలుగురా కొడతా. వాళ్ళు నీ ఇంట్లోకి రెంట్కి వచ్చారనుకుంటున్నావురా? వాళ్ళు నీ జీవితంలోకి వచ్చారా? జీవితంలోకి వచ్చారు. అనుభవించు దరిద్రుడా, అనుభవించు. నాన్న మళ్ళీ నాన్న అంటే చంపేస్తా నిన్ను. నన్ను కొడతా? నన్ను కొట్టాడంటే ఇది ఖచ్చితంగా మా నాన్నగారు. మా నాన్న అయితే నన్ను కొట్టాడు. అంకుల్ రండి. ఏంటండి? ఈ నీ కొడుకుని పట్టుకుని నా కొడుకు కాదంటే నువ్వు. దేవుడు మాకు అన్యాయం చేశాడు. నీ కొడుకేరా, నీ కొడుకేరా, నీ కొడుకేరా. ఏమండి ఆయన అలా కొట్టుకుంటున్నారంటే వాడు మన అబ్బాయి డౌట్ గా ఉందండి. మన కొడుకే. బాబు బాబు అయ్యో సారీ అండి, ఇందాక చెప్పొచ్చు కదండి ఈ విషయం. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారా? నీ పేతాస్ డైలాగ్ లో నువ్వున్నావు, దాని సెంటిమెంట్ డైలాగ్ లో అది ఉంది, వాడి ఎమోషన్ డైలాగ్ లో ఆడున్నాడు. నా డైలాగ్ ఎవడైనా వింటున్నాడు రా. సారీ అండి, మా బాబుని మాకు అప్పగిచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఫైనల్ గా వాళ్ళ కుటుంబాన్ని అంతా ఒక్కటి చేస్తావు చూడు. హ్యాట్స్ ఆఫ్ రా నీకు. మా చెల్లెలు పెళ్ళి ఉంది, పెళ్లికన్నా వెళ్ళొద్దాం. బ్యాగ్ తీసుకో, ఆ డోర్ కి తాళం వేసేయ్. ఏమే ఏంటి? మనం పెళ్లికి వెళ్ళి వచ్చే లోపు వాళ్ళ ముగ్గురు 3 దిక్కులు వెళ్ళిపోతారేమో. నీకు ఒక కాఫీ ఏమే ఒకసారి బయటికి రా.
ఏంటండి ఇంటికి తాళం వేసి ఉందంటే ఈ రెంటర్లు ఇంతే రెంట్ కొట్టేసి చెప్పా చేయకుండా ఖాళీ చేస్తారు. అందుకే 2-3 నెలలు అడ్వాన్స్ తీసుకోమని చెప్పాను. టూలెట్ బోర్డు పెట్టు, ఈసారైనా మంచి వాళ్ళకి ఇవ్వు. ఏంటో ఈ రెంటర్లు ఏమో చెప్ప చేయకుండా వెళ్ళిపోతారు. కలిసినప్పుడు బాగానే ఉంటారు, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు. 2 రోజుల తర్వాత ఏమే మన ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుంది. ఇంకెవరో ఆ మతిమరు ఫ్యామిలీ పెట్టుంటుంది. వెళ్ళి అడుగు. ఆరాధన ఆరాధన బయట వెళ్ళము. ఎవరండి మీరు? మీరెవరో? నేను ఇంటి ఓనర్ని. ఇంటి ఓనర్ వాళ్ళకి అవుతాయా? 2 రోజుల క్రితమే ఆరాధన అనే వ్యక్తి ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు. మేము ఇంకెక్కడ ఉండాలి? ఇల్లు అమ్మేశాడు. ఏంటో న్యూసెన్స్? ఇక్కడ తెలిపి ఎక్కడ నేర్చుకోండి. ఎలాంటి ఇక్కడి నుంచి ముందు ఇక్కడే అడవకూడదంట. ఆ చెట్టు కింద పుట్ట కింద పడి ఎడతారా పనికి వాళ్ళడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? సత్యపండు గారు చాలా బాగా చేశారు, అందరు మిగతా బాగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. సో డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే? సూపర్, వెరీ గుడ్. వరుణ్ గారు స్కిట్ అయితే అదిరిపోయింది. అసలు మేము చాలా నవ్వాము అండ్ అందరూ చాలా బాగా చేశారు. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. and the pretty Milani. I loved the concept. It was very funny and I loved that little guy. He was very cute. Yeah, it was very nice. And thank you so much, Chamak Chandra and team. Thank you guys.